Hello viewers, welcome to my channel Hamsini Tube. Please like, share and subscribe my channel. Let's start our today's session with Truth Tables Part 2. Part 1లో ఆల్రెడీ స్టాండర్డ్ టేబుల్స్ అన్ని డిస్కస్ చేసాం కదా. నౌ పార్ట్ 2లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్న 3 మీన్స్ టాటాలజీ, కాంట్రడిక్షన్, కంటింజెన్సీ. మనం ట్రూత్ టేబుల్ వేసాక వచ్చే ఫైనల్ అవుట్పుట్ మీద బేస్ అయ్యి డివైడ్ అయ్యాయి. నెక్స్ట్ రైట్ సైడ్ కాన్వర్స్, ఇన్వర్స్ అండ్ కాంట్రాపాజిటివ్. ఈ 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటో హైపోథసిస్ కంక్లూజన్ మీద బేస్ అయ్యి ఉంటాయి. సో అవేంటో చూద్దాం. నౌ ద ఫస్ట్ వన్, tautology. A proposition P is a tautology if it is true under all circumstances. It means it contains the only T in the final column of its truth table. అంటే ఫైనల్ అవుట్పుట్ అంతా ట్రూ అని అవుట్పుట్ వస్తే దాన్ని టాటాలజీ అంటాం. దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Prove that the statement P implies Q by implies negation Q implies negation P is a tautology. సో ఈ స్టేట్మెంట్ని టాటాలజీ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్ ట్రూత్ టేబుల్ వేసేద్దాం. ఫస్ట్ కాలమ్ ఈస్ P, సెకండ్ కాలమ్ Q, P ఇంప్లైస్ Q. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూస్ చూసాం. సో స్టాండర్డ్ ఫామ్లో మనం ఆల్రెడీ పార్ట్ 1లో ప్రిపేర్ అయిందే ఇక్కడ పెట్టాం. సో P ఇంప్లైస్ Qలో TT ఈజ్ ట్రూ, TF ఈజ్ ఫాల్స్, FT ఈజ్ ట్రూ, FF ఈజ్ ట్రూ. సో థర్డ్ కాలం వరకు మన స్టాండర్డ్ ఫామ్ కాబట్టి ఓకే. నెక్స్ట్ ఫోర్త్ కాలం నెగేషన్ క్యూ, నెగేషన్ పి. ఎందుకంటే మనకు స్టేట్మెంట్లో నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి సాల్వ్ చేయమన్నాడు కాబట్టి సో ఆ టర్మ్స్ని తీసుకొచ్చి టేబుల్లో పెడతాం. నెగేషన్ అంటే ట్రూ అంటే ఫాల్స్ అని, ఫాల్స్ అంటే ట్రూ అని, ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్వాలిటీయే నెగేషన్ది. సో క్యూకి ఏముందో నెగేషన్ క్యూలో రివర్స్, పీకి ఏముందో నెగేషన్ పీలో రివర్స్. సో నెగేషన్ క్యూ నెగేషన్ పీలో పీ కనుక ట్రూ ఉంటే నెగేషన్ పీలో ఫాల్స్ అని, పీ కనుక ఫాల్స్ ఉంటే నెగేషన్ పీలో ట్రూ అని. సేమ్ క్యూలో నెగేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కదా. సో క్యూలో టీ ఉంటే నెగేషన్ క్యూలో ఫాల్స్ అని. అలా నెగేషన్ పీ, నెగేషన్ క్యూ, ఫోర్త్ ఫిఫ్త్ కాలమ్స్ ఫిల్ చేసాం. నెక్స్ట్ సిక్స్త్ కాలం నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పీ. ఇంప్లైస్ టేబుల్ అప్లై చేద్దాం. ఇంప్లైస్ టేబుల్లో టీఎఫ్ ఈజ్ ఎఫ్, రిమైనింగ్ ఆల్ ట్రూ. సో ఇంప్లైస్ టేబుల్లో ఎక్కడ టీఎఫ్ ఉందో ఎఫ్ పెడతాం కదా, అది చెక్ చేసుకుందాం. సో సెకండ్ రోలో టీఎఫ్ ఈజ్ ఎఫ్, రిమైనింగ్ అన్ని కేసెస్లో ట్రూ. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్. సో మనం అడిగిన స్టేట్మెంట్ని ప్రూవ్ చేద్దాం. పీ ఇంప్లైస్ క్యూ బై ఇంప్లైస్ ఆఫ్ నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పీ. అంటే థర్డ్ కాలం సిక్స్త్ కాలంకి బై ఇంప్లైస్ టేబుల్ అప్లై చేద్దాం. బై ఇంప్లైస్ టేబుల్లో టీఎఫ్ ఈజ్ ఎఫ్, ఎఫ్టీ ఈజ్ ఎఫ్, రిమైనింగ్ ఆల్ కండిషన్స్లో ట్రూ. ఇక్కడ మనకి ఆ కండిషన్ ఎక్కడ రాలా. సో రిమైనింగ్ కండిషన్స్ అన్ని ట్రూ కాబట్టి ఆ రెడ్ కలర్లో హైలైట్ చేసాం టీ 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 అని. మీన్స్ ఆల్ కేసెస్లో ట్రూ అని. యాజ్ ద ఫైనల్ కాలం కంటైన్స్ ఆల్ టీస్, సో ఇట్ ఈజ్ ఏ టాటాలజీ. టాటాలజీ అంటే ట్రూ ఉండడమే అన్ని కేసెస్లో. హెన్స్ ప్రూవ్డ్. Now second one, contradiction. A proposition P is a contradiction if it is false under all circumstances. It means it contains the only F in the final column of its truth table. అంటే టాటాలజీ ఫైనల్ అవుట్పుట్లో ట్రూ అయితే కాంట్రడిక్షన్ ఫైనల్ అవుట్పుట్లో అన్ని ఫాల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రూవ్ దట్ ద స్టేట్మెంట్ P అండ్ నెగేషన్ P ఈజ్ ఎ కాంట్రడిక్షన్. సో ట్రూత్ టేబుల్ వేద్దాం. P నెగేషన్ పి. ఈ టేబుల్ గురించి మనకు తెలిసింది. నెగేషన్లో ఫస్ట్ టేబుల్ పార్ట్ 1లో చూసుకున్నాం. దానికి ఇప్పుడు అవుట్పుట్ వేద్దాం. పి అండ్ నెగేషన్ పి. టిఎఫ్ ఈజ్ ఎఫ్, ఎఫ్టీ ఈజ్ ఎఫ్. సో ఫైనల్ కాలం అంతా ఎఫ్ ఉంది కాబట్టి ఇది కాంట్రడిక్షన్. నౌ నెక్స్ట్ వన్, కంటింజెన్సీ. ఏ స్టేట్మెంట్ దట్ కెన్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ డిపెండింగ్ ఆన్ ద ట్రూత్ వాల్యూస్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఏ కంటింజెన్సీ. అంటే కంటింజెన్సీ టేబుల్లో కొన్ని ట్రూ కొన్ని ఫాల్స్ వస్తాయి అవుట్పుట్లో. టాటాలజీ అంటే ఫైనల్ అవుట్పుట్ అంతా ట్రూ, కాంట్రడిక్షన్ అంటే ఫైనల్ అవుట్పుట్ అంతా ఫాల్స్, కంటింజెన్సీ ఏంటంటే ఈ రెండింటి కాంబినేషన్. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రూవ్ దట్ ద స్టేట్మెంట్
P implies Q, O again implies P and Q. సో దీని మీద ఒక ట్రూత్ టేబుల్ వేద్దాం. P, Q, P implies Q. ఇది మన స్టాండర్డ్ టేబుల్. ఫోర్త్ కాలమ్ P అండ్ Q. P అండ్ Q కూడా స్టాండర్డ్ టేబుల్ ఏం చేయాలో మీకు పార్ట్ 1లో తెలుసు. సో ఇప్పుడు ఈ రెండిటికి ఇంప్లైస్. థర్డ్ కాలమ్ ఫోర్త్ కాలమ్కి ఇంప్లైస్. కాంబినేషన్ చూద్దాం. T, T, F, F. సో ఇంప్లైస్ టేబుల్లో TF ఈజ్ F, రిమైనింగ్ ఆల్ ట్రూ. సో TF కాంబినేషన్ ఎక్కడుందో చూసి అక్కడ F పెట్టాం, రిమైనింగ్ కేసెస్ అన్నిటికీ T పెట్టాం. సో ఫైనల్ అవుట్పుట్ మనకి రెండింటి కాంబినేషన్ వచ్చింది. సిన్స్ ద లాస్ట్ కాలమ్ కంటైన్స్ ఐదర్ T's ఆర్ F, సో ఇట్స్ ఏ కంటింజెన్సీ. Next one, logical equivalence. Two statement forms are logically equivalent if and only if their resulting truth tables are identical for each variation of statement variables. అంటే టూ స్టేట్మెంట్స్ యొక్క అవుట్పుట్స్ సేమ్ ఒకే రిజల్ట్ వస్తే ఆ రెండింటి మధ్య ఉండే కండిషన్ని లాజికల్ ఈక్వలెన్స్ అంటాం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రూవ్ దట్ ద స్టేట్మెంట్ P అండ్ Q అండ్ Q అండ్ P ఆర్ లాజికల్లీ ఈక్వలెంట్. సో ఈ రెండు అవుట్పుట్స్ లాజికల్ ఈక్వలెంట్గా చూపించాలి. సో మన టేబుల్ వేసేద్దాం. PQ, P అండ్ Q అంటే TT ఈజ్ ట్రూ, రిమైనింగ్ ఆల్ ఫాల్స్, మన స్టాండర్డ్ టేబుల్. Q అండ్ P, ఇప్పుడు Qకి Pకి అండ్ కాంబినేషన్ చూడాలి, అంటే రివర్స్. ఫస్ట్ Q చూసాక నెక్స్ట్ P చూద్దాం. సో TT ఈజ్ ట్రూ, రిమైనింగ్ ఆల్ ఫాల్స్. సో P అండ్ Q, Q అండ్ Pకి సేమ్ అవుట్పుట్ వచ్చింది, T, F, F, F. So finally, P and Q and P have same truth values, so they are logically equivalent. Let's discuss converse, inverse, contrapositive statements. A conditional statement P implies Q consists of two parts, a hypothesis in the if clause and a conclusion in the then clause. So hypothesis ante P variable, conclusion ante Q variable తీసుకుందాం. సో P implies Q బేస్ మీద ఈ 3 స్టేట్మెంట్స్ ఫామ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కాన్వర్ట్స్. టు ఫార్మ్ ద కాన్వర్ట్స్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్, ఇంటర్చేంజ్ ద హైపోథసిస్ అండ్ ద కంక్లూజన్. అంటే ఇంటర్చేంజ్ చేయాలి. Q implies P, రెడ్ కలర్ హైలైటెడ్వి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్వర్స్. టు ఫార్మ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్, టేక్ ద negation of both the hypothesis and the conclusion. So negation P implies negation Q. Third one, contrapositive. To form the contrapositive of the statement, interchange the hypothesis and the conclusion of the inverse statement. అంటే కండిషనల్ స్టేట్మెంట్ కాంట్రాపాజిటివ్లో ఫామ్ చేయాలంటే ఇన్వర్స్ స్టేట్మెంట్ అంటే పైన ఉన్న నెగేషన్ P ఇంప్లైస్ నెగేషన్ Qకి ఇంటర్చేంజ్ చేయమన్నారు. అది ఎలా అవుతుంది? నెగేషన్ Q ఇంప్లైస్ నెగేషన్ P. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కండిషనల్ స్టేట్మెంట్స్ని బ్రీఫ్ అవుట్లైన్ చూద్దాం. నోట్ ఏంటంటే, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, దెన్ ద కాంట్రాపాజిటివ్ ఈజ్ ఆల్సో లాజికలీ ట్రూ. ఇఫ్ ద కాన్వర్స్ ఈజ్ ట్రూ, దెన్ ద ఇన్వర్స్ ఈజ్ ఆల్సో లాజికలీ ట్రూ. కండిషనల్ స్టేట్మెంట్ P ఇంప్లైస్ Q ఉంది, కాన్వర్స్లో Q ఇంప్లైస్ P, అంటే కండిషనల్కి రివర్స్ కదా. ఇన్వర్స్లో నెగేషన్ యాడ్ చేస్తాం, నెగేషన్ P ఇంప్లైస్ నెగేషన్ Q. నెక్స్ట్ కాంట్రాపాజిటివ్లో ఇన్వర్స్కి రివర్స్, అంటే నెగేషన్ Q ఇంప్లైస్ నెగేషన్ P. ఎస్, ఇది కాన్సెప్ట్. ఎస్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హంస్ని ట్యూట్.